నమస్తే. మల్కాజిగిరి ఖచ్చితంగా గెలుస్తాడు ఈటల రాజేందర్ రెడ్డి మోడీ. మేమందరం ప్రచారం రోజు ఉదయం సాయంత్రం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాను వేయాలంటే గెలుస్తాడు, అందరికి మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ అన్నది మేము దీంట్లో దిగినాం ఉన్నదిలే కానీ మేము అనుకుంటున్నాం, ఇలా దిగినాము నడిపిస్తున్నాం. నమస్తే. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఈటల గారి ప్రచారం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తాడు అతను. బీజార్ నగరు అండ్ సత్యరెడ్డి నగరు, ప్రేమిజనగర్ కాలనీ, వసంతపురి కాలనీ, వెంకటేశ్వర నగర్ కాలనీలో పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వస్తాయి. ఇక్కడ మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయంటారా? మోడీ 100% ఉన్నాయి అతనికి. ఒకప్పుడు తిట్టిన నరేంద్ర మోడీనే ఇప్పుడు పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది ఈటల గారు? అతను పొగుడుతున్నా ఏమనండి, మోడీ చరిస్మాని బట్టి ఉంటుంది అది. పొగుడుతుండంటే తిట్టిన ఈటలు అంటే అప్పట్లో అతను వేరే పార్టీలో ఉండే, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు. అతను ఇప్పుడు బీజేపీ మనిషి. అంతేగాని తిట్టిండంటే ప్రతి ఒక్క పార్టీలో ఉంటుంది. అది ఏ పార్టీలో ఉంటుంది చెప్పు, నీ ఇంట్లో కూడా ఉంటుంది అది. అని పార్టీ వేరు ఉన్నప్పుడు తిట్టింది, కానీ పార్టీలోకి వచ్చినాక తిట్టలేదు కదా. అది మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఈటల గారు పక్క విన్ అంటారా? పక్క 100% విన్ను, భారీ మెజార్టీతో విన్ అవుతాడు. అది ప్రచారం ఎలా నడుస్తుంది ఇక్కడ? ప్రచారం చాలా బాగున్నది. ఇంత మధ్యాహ్నం 12:30 వరకు ఇంత ఎండలో తిరుగుతుందంటే అతను ఓపికకు చాలా మెచ్చుకోవాలి మేము. మల్కాజిగిరిలో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ పార్టీ బలం. తర్వాత నాకు తెలిసినంత మటుకు టీఆర్ఎస్ సైడు బీజేపీ మధ్యనే ఉంటుంది, కాంగ్రెస్ ఉండదు. ఎందుకంటే ఆమె సునీత అంటే మా ఇక్కడ మన తాండూరు ఆమె కొత్తగా వచ్చింది. ఇప్పుడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి మేడ్చల్ అసెంబ్లీలో ఉంటున్నారు అతను దేవరంజాల్లో. అప్పుడు ఈ మధ్యలో రాలేదు ఆయన, కొన్ని ఏళ్ళ సంది ఉన్నాడు ఈయన. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఒక పారాషూట్లో ఇక్కడ దిగిపోయినారు ఈ క్యాండిడేట్లు. అతను వాళ్ళు ఈ పట్నం సునీత గారు అంత లేదు ఆమెకు. నాకు ఉన్నంత మటుకు తెలిసినంత మటుకు బీజేపీ అని టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది ఇక్కడ. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.